మీరే సార్, మీకే మీ దగ్గరికి వస్తున్నాం, విజయకరణ్ గారు మీకే. ఆ, నిజంగానే ఈరోజు జూలై 31వ తారీఖు ఆయన పదవీ విరమణ తేదీ అంట. ఆయన గుర్తు చేశాడా లేకపోతే మీకే గుర్తొచ్చిందా? విజిలెన్స్ రిపోర్టు కోయిన్సిడెంటల్గా కాకతాళీయంగా కరెక్ట్గా అదే రోజే రిపోర్ట్ రెడీ అయిందా? లేదంటే కనుక అసలు విజిలెన్స్ జరిగిందా, ఎంక్వైరీ జరిగిందా, లేకపోతే తూతూ మంత్రంగా బయటపెట్టారా? అందు గురించి అనుకుంటా కృష్ణానీల్ గారు అంటున్నారు అనఫీషియల్గా 100 కోట్ల రూపాయలు ఉంటుంది, తూతూ మంత్రంగానే జరిపించినట్టున్నారు ఎంక్వైరీ. అందు గురించి ఏదో చివరిలో లాస్ట్ మినిట్లో ఆన్ రికార్డు ఉన్నది 10 కోట్లు ఏదో పెట్టినట్టున్నారు. సరే, ₹1,00,00,000 10 లక్షలైనా 10 రూపాయలైనా అవినీతే. బ్లేటెంట్గా ఇతను అలాగే కొంతమంది ఆ టైంలో కొన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఒక పార్టీ కార్యకర్తగా లేదంటే ఇంకా మాట్లాడితే ఒక వాలంటీర్లుగా పనిచేస్తే కళ్ళకు కట్టినట్లు అనేకమైనటువంటి ఆరోపణలు, అలాగే మీరేం చేసుకుంటారో చేసుకోండి అనే ఒక తెంపరితనం. ఇప్పుడే కదా చెప్పారు, నాకు తెలుసు. ఈ క్యాండిడేట్ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఆ ఛాంబర్లు నువ్వు కావాలంటే ఇంట్లో పెట్టుకో, లేకపోతే నీ పూజ గదిలో పెట్టుకో, లేకపోతే రోజు నీ తలకోడి తగిలించుకుని మాస్క్ తగిలించుకొని తిరుగు. అంబటి రాంబాబు ఒక స్టిక్కర్ తగిలించుకొని తిరుగుతుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి ఫోటోని, అట్టాగు నీ మొహాని కోడి తగిలించుకొని తిరగమని ఎవడొద్దన్నాడు ప్రైవేట్ టైంలో? వీడనే అంట. దో ఐ గాట్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ టువర్డ్స్ అకాడమిక్స్ అండ్ యూనివర్సిటీస్. నేను ఈ రోజుకి చదువుతాను, చదువంటే నాకు ఇష్టం, ఇంట్రెస్ట్ కూడా. బట్ ఇటువంటి వాళ్ళని అలాగే మాట్లాడాలి, అప్పుడే దీంట్లో ఉన్నటువంటి ఇంటెన్సిటీ బయటికి వస్తుంది. ఇలా ఎలాగైతే కృష్ణానీల్ గారు ఇప్పుడు కాస్త కటువుగానే మాట్లాడారో అలా మాట్లాడితేనే, మాట్లాడినా కూడా చలనం రావట్లేదు ఈ ప్రభుత్వానికి. నిన్న చూస్తే ఒక మీకున్నటువంటి ఆ రకమైనటువంటి నిర్లిప్తతకి పోలీసులు, ఆడపోలీసులు, కొత్తగా సర్వీసులోకి వచ్చినటువంటి ఎస్ఐలు, సిఐలు వారి రక్షణకి దాన్ని ఏమంటారు, ఇది లేకుండా, ప్రొటెక్షన్ లేకుండా పోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఇది మీ ప్రభుత్వం యొక్క చేతకాంతనం అని అనాలి ఇంకా మాట్లాడితే. రెండోది, ఇప్పుడు ఈ క్యాండిడేట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోటోను కూడా మార్చడానికి ఇష్టపడలేదు అని అట్లాగే కంటిన్యూ చేశాడంటే అతని ధైర్యానికి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మీ ప్రభుత్వం ఏమన్నా మెచ్చుకొని ఇప్పటి వరకు చూసి చూడనట్లు వదిలేసిందా? నాకు తెలిసినంత వరకు విశ్వవిద్యాలయాలకి ఛాన్సలరు గవర్నర్ గారు, ఇంకా మాట్లాడితే ఆయన ఫోటో పెట్టుకోవాలి. ఎవడు మారినా మారకపోయినా కానీ గవర్నర్ గారు ఫోటో అనేది ఆ రోజుకి ఎవరుంటే ఆయనే దానికి హెడ్. కాబట్టి వీళ్ళంతా వైస్ ఛాన్సలర్లు కదా, ఛాన్సలర్ ఆయన కదా. మరి ఏకంగా ప్రభుత్వం మారిన తర్వాత కూడా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి హెడ్స్, చైర్, సీఎం చైర్ అవ్వచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎం చైర్ అవ్వచ్చు. లేదు నీకు అసలు ఇష్టం లేదు, ఛాన్సలర్ ఫోటోని పెట్టుకో, గవర్నర్ ఫోటో, అది కూడా పెట్టకుండా ఇంత తెంపరితనంతో ప్రవర్తించినటువంటి అతని పట్ల మరి ఈ ఉదాసీన వైఖరిని ఎలా సమర్థించుకుంటారండి కిరణ్ గారు? సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సార్, ఇక్కడ మేము సమర్థించుకోవటం లేకపోతే ఆయన పైన కక్ష సాధింపు, లేదా ఆయన 2 సంవత్సరాలు పట్టింది రిపోర్ట్ రావటానికి, ఊరికే మాటలు చెప్తున్నారు, ఏం చేయట్లేదు అంటే, ఇంకా అంటే ధర్మ ఆగ్రహం కూడా కృష్ణాన్న చూపించారు. ఆగ్రహమే అన్న దాంట్లో ఆగ్రహంలో పాయింట్ ఉంది, దాన్ని మనం ఏం కాదనలేం. కానీ ఇక్కడ మన వ్యవస్థలో ప్రతిదానికి ప్రొసీజర్ ఉంటుంది. మనకి అతను నచ్చలేదు కాబట్టి అతను వైసీపీ కార్యకర్తలాగా పనిచేశాడు, వైస్ ఛాన్సలర్ గా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా. అతను ఎవరండి మాకు నచ్చడానికి నచ్చకపోవడానికి? అతను మాకేమైనా చుట్టమా? మాకు కావాల్సింది ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా మాత్రమే అక్కడ ఉండాలి ఆ చైర్కి. నువ్వు ఏ పార్టీకి పనిచేసుకుంటావో సాయంత్రం 5 తర్వాత 6 గంటల తర్వాత, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఊడిగం చేస్తావో, లేకపోతే అక్కడికి వెళ్ళి ఏమన్నా సర్వీస్ చేసుకుంటే చేసుకో, మాకెందుకు అవన్నీ? నువ్వు ఆ చైర్లో ఉన్నంత కాలం కూడా విద్యార్థులు, ఆ సంస్థ, ఆ యూనివర్సిటీ యొక్క ప్రైడ్ నిలబెట్టాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ నీకు ఉండాల్సింది పోయి దాన్ని మొత్తాన్ని తొంగలో తొక్కితే ఆడేవాడండి. మాకేం సంబంధం? అతను ఎవరైతే ఏ పార్టీ వాడైతే
విద్యార్థుల జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అతను ఎలా అధ్యాపకుడు అవుతాడండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలోనే కాదు, నాగార్జున యూనివర్సిటీలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలప్పుడు కానీ, ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కానీ విద్యార్థుల్ని సర్వేస్కి అండ్ ఆల్సో దొంగ ఓట్లు వేయటానికి. ఎందుకంటే నేను కంటెస్ట్ చేసినప్పుడు మా ఏరియాలోనే నాగార్జున యూనివర్సిటీ నుంచి దొంగ ఓట్లు వేయడానికి వస్తే మేము పట్టుకొని పోలీసులకు అప్పచెప్పినటువంటి పరిస్థితి. తీరా వాళ్ళు ఏమంటారు, సార్ మాకేం తెలియదు సార్, మా జీవితం నాశనం అయిపోయింది అని దండాలు దశకాలు పెడితే ఇక తప్పనిసరి పరిస్థితి. అంటే మనం చెప్పిన వాళ్ళు ఏం పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు, అయినా కానీ మనం ఇంకా మానవతా దృక్పథంతో వదిలేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ విజిలెన్స్ రిపోర్ట్ అంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ఉండేటువంటి మ్యాన్ పవర్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే అనేకమైనటువంటి వాటిపైన ఈ విజిలెన్స్ రిపోర్ట్లన్నీ నడుస్తూ ఉన్నాయి. మీరు అన్నట్టు ఖచ్చితంగా 2 సంవత్సరాలు అనేది చాలా లాంగ్ టైమే, చాలా లాంగ్ తీసుకున్నారు. కానీ ప్రొసీజర్ ప్రకారం ఇక్కడ ఈయననే కాదండి, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నేరం చేసిన వాళ్ళపైన కఠినంగా ఉంటుంది, కానీ సిస్టమ్ ప్రాసెస్ ఫాలో అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళలాగా చేసేటువంటి నైజం కానీ, వాళ్ళలాగా ప్రతీకారం లాగా లేదు మిడ్ నైట్ చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్ట్ చేసినటువంటి ఆ టైపు విధానం చేసేటువంటి నాయకత్వం మాది కాదు. ఖచ్చితంగా కంప్లీట్గా ప్రొసీజర్ ప్రకారం వెళ్తుంది కాబట్టి కొంత లేట్ అవుతున్న మాట వాస్తవం. కానీ ఇక్కడ ఒకటి, మేము ఏమి చేయట్లేదు, చేతకాని ప్రభుత్వం, అవన్నీ మన కృష్ణన్ అన్నారు అన్న, అటువంటి చేతకాని ప్రభుత్వం అయితే మీరు ఈ రోజున ప్రపంచంలో ఎక్కడా జరగని మా చేతకానితనం, చేతయ్యేతనం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో, సంక్షేమంలో చూపిస్తున్నాం. వీళ్ళు చేసేటువంటి నేరాలపైన చట్టానికి అప్పచెప్పాం, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కొంత లేట్ అనేటువంటి మాట మీకుండేటువంటి అభిప్రాయం నాకు కూడా ఉంది. కొన్ని ప్రొసీజర్ ప్రకారం పోవాల్సింది కాబట్టి మన ఇష్టం, మనం అనుకున్న ప్రకారం నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు, సార్ అంటే ఈ టైం నేను ఇంకో విజిలెన్స్ రిపోర్ట్ గురించి కూడా ఉదాహరించదలుచుకున్నానండి. ఇది గుంటూరులో డోకిపర్ అనేటువంటి ఒక విలేజ్లో ఇప్పుడు ఆ వీసీదంతా 15-16 కోట్లు చెప్తున్నారు. ఇది దరిదాపు 25 కోట్ల రూపాయల స్కామ్. 25 కోట్ల రూపాయల స్కామ్. విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, గవర్నమెంట్కి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో స్వయంగా కంప్లైంట్ దారుని నేనే. ఆ విజిలెన్స్ రిపోర్ట్లో నా పేరు 10 సార్లు ఉదహరించారు. నేరం మొత్తం కూడా నిరూపించారు. అయితే ఒక యాంగిల్లోనే నిరూపించారు. అసలు నిజంగా చేసినటువంటి స్కామ్ పైన కాకుండా కొంత భాగం మాత్రమే నిరూపించారు. నేను ఇదే డీజీపీ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. నిన్న విజిలెన్స్ వాళ్ళు పిలిచి దాన్ని క్లోజ్ చేశారు ఆ కంప్లైంట్. నేనేమిచ్చాను, మీరు అన్ని విచారణ సరిగ్గా చేయలేదండి, మళ్ళీ పునర్విచారణ చేయండి అని ఇస్తే దాన్ని క్లోజ్ చేశారు. కారణం ఏంటంటే దానికి ఇంకొక ప్రొసీజర్ ఉందంట. మళ్ళీ ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటా ఉంటారు. అంటే ఇక్కడ అధికారులు ఎవరు కూడా అధికార పార్టీ అనో లేదా ఇంకోళ్ళనో వాళ్ళు ఏటువంటి ఫేవర్ చేసేటువంటి పరిస్థితి లేదు. రూల్ పొజిషన్ ప్రకారం వర్క్ చేస్తున్నారు కాబట్టి రూల్ పొజిషన్ ప్రకారం జరుగుతున్న క్రమంలో కొంత ఆలస్యం అవుతున్నది కాబట్టి ఖచ్చితంగా దీన్ని స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇవి స్పీడ్ అవుతాయి అనేటువంటి ఆలోచన అందరి దృష్టిలో కూడా ఉంది. ఒకటి, ఇక్కడ మీకు ఈ యూనివర్సిటీస్ అనేటువంటి ఏ విధమైనటువంటి ప్రొడక్ట్స్ బయటకు వస్తారు, ఏ విధంగా దేశం యొక్క దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రీమ్ని బయటకు ఎలా యూనివర్సిటీస్ నుంచి వస్తారు మనం చూసాం. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు వీసీ కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా చేసినటువంటి అనేకమైనటువంటి, మీరు చూస్తే ఎంపీస్, ఎమ్మెల్యేస్, అప్పుడున్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే భార్యలకి పిహెచ్డి సీట్లు, ఎంటెక్ సీట్లు, ఇవన్నీ కూడా ఇల్లీగల్గా అడ్మిషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. జీవీఎంసీ కార్పొరేషన్ అయితే ఎలక్షన్ మొత్తం అక్కడే చేశారు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అక్కడే చేశారు. ఇన్ని చేసిన దానికి పైన కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఎదుటి వాళ్ళపైన ఎంత కోపం ఉన్నా సరే ప్రాసెస్ ప్రకారం, సిస్టమ్ ప్రకారమే పోతా ఉంది. కక్ష సాధింపు చర్యలు కాకుండా నేరాన్నే ఒక ప్రామాణికంగా తీసుకొని ఆ నేరస్తులకి చట్టానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి దాన్ని వర్క్ చేసినటువంటి పరిస్థితి తప్ప మా చేతైనతనం, అభివృద్ధి మీద చేతైనతనం చూపిస్తా ఉన్నాం, సంక్షేమం పైన చేతైనతనం చూపిస్తా ఉన్నాం. అది ప్రపంచం ఎరుగుతా ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని కూడా ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి చూపిస్తా ఉన్నాం. ఈరోజే మన లోకేష్ గారు కూడా చెప్పారు, 90 రోజుల్లో కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని చెప్పారు. అది చేతైనటువంటి ప్రభుత్వం చేసేటువంటి పనులు అవన్నీ కూడా చేస్తా ఉన్నాం. దీంతో పాటుగా సరే ఈ క్రిమినల్
కేసులు, క్రిమినాలజీలో పిహెచ్డీలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా పనిచేసినటువంటి గవర్నమెంట్ అధికారులు, జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు కేవలం ప్రజలు మాత్రమే కాదు, ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యారో వారిని అడ్డం పెట్టుకొని చేసినటువంటి ప్రతి అవినీతి కార్యక్రమం వల్ల అనేక మంది ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు. అదేవిధంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఐపీఎస్లు జైలుకి వెళ్ళారు, ఐఏఎస్లు ఉద్యోగాలు ఓడగొట్టుకున్నారు. ఇటువంటి అనేకమైనటువంటి అంటే సంస్థాగతంగా అధికారుల్ని పాములుగా బలిపశువులుగా పెట్టి వారి భుజాలపై నుంచి వారి అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ లిస్టులో లేటెస్ట్గా వైస్ ఛాన్సలర్లను కూడా జాయిన్ చేశారా? ఆ లిస్టులో ఇప్పుడు వరుసగా వెళుతుంటారా? అంతేకాదు, మీరు చెప్పినట్టుగా నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మీద కూడా ఇంతకన్నా ఎక్కువ ఆరోపణలు వచ్చినాయి. నాకు గుర్తున్నంత వరకు నాగార్జున యూనివర్సిటీలోనేనా విగ్రహాన్ని, ఎవరి విగ్రహం అది, స్వాతంత్ర సమర యోధుల విగ్రహాన్ని ఏదో తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఏదో పెట్టారన్నారు. ఆ తర్వాత కూడా తొలగించడానికి ససేమిరా అన్నాడు. మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి అనుకుంటా తీసేయాల్సి వచ్చింది. ఎవరు ఆయన మహానుభావుడు? ఆయన పేరు కూడా విని మేము తరిస్తాం. ఒకసారి కాస్త చెప్పండి. రాజశేఖర్ అనుకుంటారండి, అసలు ఎవరి విగ్రహం ఉండేది అక్కడ? విగ్రహాన్ని తీసేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది అసలు వైస్ ఛాన్సలర్ రైట్ ఉంటుందా? సార్, వీళ్ళందరూ కూడా ఒక విధమైనటువంటి మానసిక దీంట్లో ఉన్నారు సార్. ఏదైనా సరే వికృతంగా చేయడం ద్వారా, ఏదైతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు. అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం దేన్నైనా ఏదైనా సరే డిస్ట్రాయ్ చేయడానికి వెనకాడినటువంటి పరిస్థితి. మనం బాధ్యత అవుతాం అంటే ఉన్న వాటిల్లో కూడా చాలా నోబుల్గా ఉండాల్సినటువంటి సీట్ అది వైస్ ఛాన్సలర్ అంటే. అటువంటి వాటిని కూడా ఒక బానిసల్లాగా ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం పనిచేసినటువంటి వైస్ ఛాన్సలర్లు ఖచ్చితంగా ఇక్కడైతే ఒక్కటే సార్, ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి మీరు చెప్పినా లేదా కృష్ణన్న చెప్పినా లేదా కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు చెప్పేది కూడా ఏంటంటే చర్యలు అనేటువంటిది చాలా స్పీడ్గా జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసాం, అంత స్పీడ్గా జరగట్లేదు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా సిస్టము, విధానాలు అన్నీ కూడా ఫాలో అవుతున్నాం కాబట్టి కొంత డిలే అవుతుంది. అయితే ఖచ్చితంగా అందరూ కూడా 1 by 1 ఎవరు రేపు వీసీఐఆర్ లేదు ఇంకొకరు వస్తారు, రేపు అందరు నేరం చేసిన వాళ్ళు అందరూ వస్తారు. మనం యాడ్ చేయాల్సిన పర్లా, ఆటోమేటిక్గా మ్యాగ్నెట్ పక్కన ఏదైతే ఇనప ముక్కలు ఏ విధంగా అయితే అతుక్కుంటాయో అదే విధంగా వీళ్ళందరూ కూడా చేసిన నేరస్తులందరూ కూడా ఆటోమేటిక్గా చెరసాలనే ఆ ఇనప దీనికి మ్యాగ్నెట్ లాగా వచ్చి అతుక్కోవడం మాత్రం తథ్యమండి. దానికన్నా సురేష్ గారు ఒక్క మాట, ఇప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఏదో చర్యలు తీసుకుంటారు అనేది కూడా లేదండి, ఆ నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఒక మాట చెప్తాను, ఆడుదామ ఆంధ్ర పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రోజా మంత్రిగా ఉన్న దానిలో 105 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఇచ్చి సిఐడి దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు జరపండి అని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు పంపినటువంటి ఆర్డర్స్ వచ్చి 6 నెలలు దాటిపోయినాయి. నాకు తెలిసి 8 నెలలు అవుతున్నట్టుంది. ఇంతవరకు కనీసం ఎఫ్ఐఆర్ లేదండి. అందుకనే మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. పల్లా శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, ఆయన సతీమణి ఇదే యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తారు. ఆవిడ కూడా ఈ ప్రసాద్ రెడ్డి ప్రమోషన్ ఇవ్వకుండా 11 సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉంచాడు, వేధింపులు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. పల్లా శ్రీనివాస్ అవి చెప్పుకొని తీవ్రమైనటువంటి ఆవేదన చెందినటువంటి పరిస్థితి. అదేవిధంగా పిహెచ్డీలకు సంబంధించినటువంటి విషయంలో మీరు లక్ష్మీ పార్వతి గైడ్ గా పెట్టి పిహెచ్డీలు వచ్చాడండి. ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఇంకేమన్నా ఉందా? అంటే ఇన్ని అక్రమాలు చేసినా సరే ఇప్పుడు కేవలం కంటి తుడుపు చర్యగా ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్ పేపర్లో రాయటం రేపు మర్చిపోతారు, అంతకు మించి ఏమీ లేదు. మీరు ఎన్ని కవర్ చేసుకున్నా కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది, తెలుగుదేశం వాళ్ళలో వ్యతిరేకత గురించి మాకు సంబంధం లేదు. ఇంకో విషయం, లక్ష్మీపార్వతి గారి గురించి గుర్తు చేసిన ఖచ్చితంగా ఆవిడకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే, మనం మాట్లాడుకోవాల్సిందే. ఆవిడ నాకు తెలిసినంత వరకు దేనికో వైస్ ఛాన్సలర్గా కూడా పెట్టినట్టున్నారు కదా నాగార్జున యూనివర్సిటీకి. అది అలాగే ఎట్ ది సేమ్ టైం అక్కడ తెలుగు ఏంటిది, అది తెలుగు యూనివర్సిటీయా, రెండింటికి ఎట్ ఏ టైం రెండింటికి ఒకేసారి 2 పోస్టులు ఇచ్చారని కూడా ఒక వివాదం వచ్చింది. సార్ కృష్ణానీల్ గారు, ఎస్ సార్ నో సార్? అధికార భాషా సంఘం చైర్మన్ గా ఉన్నారండి ఆవిడ. ఒకటి
అంతేగాని ఆవిడ గైడ్ గా పెట్టి ఇవ్వటం అనేటువంటి నిబంధనలకు విరుద్ధం. ఆవిడ గైడ్ గా పెట్టి పిహెచ్డీలు ఇచ్చాడు ఏకంగా. అదొకే సార్, ఇది మీరు చెప్పిన యాంగిల్. నేనేమంటున్నానంటే అఫీషియల్గానే ఈ అధికార భాషా సంఘం చైర్మన్గా ఉంటూనే ఈ వన్ ఆఫ్ ది యూనివర్సిటీస్, నాకు గుర్తున్నంత వరకు ఆ నాగార్జున యూనివర్సిటీ నేను అనుకుంటా, ఆయన దాంట్లో కూడా ఆవిడకి ఏదో పోస్టింగ్ ఏదో ఇచ్చారని విన్నా. ఆవిడ అధికారికంగా చాలా చోట్ల ఎలగబెట్టినటువంటి వ్యవహారాలు ఉన్నాయండి, చాలా వివాదాస్పదమైనటువంటి అలాగే సార్, పరిస్థితులు. ఒక శాలరీ కదా ఇవ్వాల్సింది, ఈ 2-3 శాలరీ ఇచ్చే కార్యక్రమం ఇలా ఏంటి వితరణ ఇచ్చే కార్యక్రమాలు ఎలా సాగినాయి అంటే నేనేమన్నానంటే మరి రోజా గారి మీద చర్యలు తీసుకోవడానికి ఎంత ఆపసోపాలు పడుతున్నారు, మరి ఇంకా లక్ష్మీపార్వతి గారు ఇలాంటివన్నీ కూడా ఆవిడ పాత్ర కూడా ఉందని చెప్పేసి అంటే పాపం మరి ఆవిడని కూడా కాస్త దృష్టిలో పెట్టుకుని ఆవిడ వ్యవహారాలు కూడా మరి బయటికి తీయాల్సిన అవసరం ఉంటుందేమో అని అంటున్నాను. ఎందుకంటే ఇది రిలేటెడ్ టు అకాడమిక్స్కి సంబంధించిందే కాబట్టి నేను ఆ పాయింట్ని గుర్తు చేయాల్సి వచ్చింది. ఇంకా డీటెయిల్స్ ఏమైనా ఉంటే మనం బాజీ గారు ఈ లోపల రీసెర్చ్ చేస్తూ ఉంటారు, ఆయన ఈ లోపల బయటికి తీస్తూ ఉంటారు.